డి న్యూస్కి స్వాగతం. మహాశివరాత్రి సందర్భంగా మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం చంద్రశేఖరాపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో శ్రీ నారాయణస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఆదివారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు దేవస్థానం ఈవో శ్రీగిరిరాజు నరసింహబాబు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాశివరాత్రి రోజు శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానంకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం అక్కడి నుండి రావడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్యూ లైన్లో ఉండే వారికి ఎప్పటికప్పుడు మజ్జిగ, మంచినీళ్లు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. దాతల సహకారంతో పాటు దేవస్థానం ఆధ్వర్యంలో భోజనాలు సైతం ఏర్పాటు చేయడం జరిగింది అని ఈవో శ్రీగిరిరాజు నరసింహబాబు తెలిపారు. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచనలు, సలహాల మేరకు మరియు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ పోలీసుల వారి సూచనలతో దేవస్థానం వద్ద ఎటువంటి తొక్కిసలాట జరగకుండా భక్తులకు దేవుడి దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట బృందం వారిచే భజన కార్యక్రమం జరుగుతుంది అన్నారు. భక్తులు విరివిగా మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఆర్టీసీ బస్సులకు కూడా సపరేట్ ఏరియా చూపించాము. అక్కడి నుంచి కూడా ఫ్రీ బస్సెస్, ఆటోలు దేవస్థానం దగ్గరికి నడుస్తాయి. నడవలేని వాళ్ళు లేదా వృద్ధులు లేదా ఎవరైనా సరే ఆ ఫ్రీ బస్సులో మీరు ఆ పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి దేవస్థానానికి ఉచితంగా రావచ్చు. అంతేకాకుండా పై అధికారుల ఉత్తర్వుల, కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు రేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవస్థాన ప్రాంగణంలో ప్లాస్టిక్ నిషేధించడం అయినది. దేవస్థానంలో ఉన్నటువంటి షాపుల వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా సరే ప్లాస్టిక్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలవ్ చేయొద్దు.